వదిలేస్తే ఆస్తి వద్దా? ఆమె ఈ అమ్మాయిని వదిలేస్తే ఆమెకు ఈ అమ్మాయితో ఇష్టం ఏమైనా చేసుకో, సంసారం అనే చేస్తే ఏమైనా చేసుకో. నాకు నా పేరు మీద అయితే ఆస్తి కావాలి. ఆమె చేసుకున్న 2 నెలల క్రితమే అంత 10 రోజులు 15 రోజులు అయింది మేడం. నాకు కట్నం కావాలి, నా కట్నం మీరు వాడుకున్నారు కదా, కట్నం నాకు ఎప్పుడు చేస్తారు, 5 లక్షలు నా పేరు మీద డిపాజిట్ చేయాలని అని అన్నారు. అంటే అమ్మాయి మీకు ఎంత డబ్బులు ఇచ్చింది? వాళ్ళు 3 లక్షలు ఇచ్చారు మేడం పెళ్లికి. 3 లక్షలు 6 తులాల బంగారు అమ్మాయి పేరు మీదనే ఉంది, బంగారు కూడా. 3 లక్షలు మాత్రం పెళ్లిలో ఇచ్చిండ్రు. పెళ్లి ఖర్చులకు దాంట్లకు అయిపోయింది మేడం. సో ఇప్పుడు అమ్మాయి మిమ్మల్ని ఏం అడుగుతుంది? ఇది ఈ అమ్మాయిని వదిలేయమంటుందా, ఆస్తి అడుగుతుందా? ఈ అమ్మాయిని ఈ అమ్మాయితోనే ఉంటే నాకు నీతోనే అవసరం లేదంటారు. అదేదో నాకు ఇచ్చి నాకు కట్టేది నేను. సో ఈ అమ్మాయిని వదిలేస్తే మాతో కలిసి సంసారం చేస్తారంట. ఈ అమ్మాయిని ఇంకా చూడకూడదు, మాట్లాడకూడదు. సో ఈ అమ్మాయిని చూస్తే మాట్లాడితే గనక అమ్మాయికి ఆస్తి రాసిచ్చేయాలి. రాసిచ్చేయాలి. సరే, ఇప్పుడు అందుకని మీరేమన్నారు? మీకు ఈ అమ్మాయే కావాలా? ఇప్పుడు మీరేమంటారు? మేడం 7 సంవత్సరాల నుంచి ఈమెతో సంసారం చేసుకుంటూ వచ్చింది మేడం. నా మంచి చెడ్డ ఈమెనే వచ్చింది మేడం. కొన్ని దినాలు తల్లిదండ్రులు ఉడక పట్టించుకోలేదు మేడం. నాకు పిలిచి వచ్చి సిటీలో పడిపోతే ఉడక డాక్టర్లు కాలింగ్ లో ఫోన్ నెంబర్ ఫోన్ చేసి డాక్టర్లు పిలిపించారు మేడం. పిలిపించి చూసినప్పుడు 45,000 50,000 చిల్లరైంది మేడం. అయితే ఈమెనే పెట్టుకుని నాకు అన్ని చూపించింది మేడం. అట్లా ఆమె నేను ఎట్లా వదులుకుంటా మేడం? సో మీకు ఈమెనే, మీరేమంటారు ఇప్పుడు? నేను ఇద్దరిని చూసుకుంటా, ఇద్దరితో ఉంటానంటారా? ఆమె ఇద్దరితోనే ఉంటాం మేడం. ఆమెతోనే కూడా ఆమెను కూడా ఇడిచిపెట్టాను మేడం. సంసారం చేస్తా. ఇప్పుడు మీరు ఎవరికి తెలియకుండా ఎక్కడో ఎవరి దగ్గర లేకుండా ఎక్కడో దాక్కున్నారు? అవును మేడం, కొన్ని దాపెట్టుకున్నా మేడం. ఇప్పుడైతే బయట ఉండే ఆడికన్నా మా డాడీ కూడా చెప్తున్నా మేడం. ఏమని చెప్తుంది, నిన్న మొన్న కూడా దినం రెగ్యులర్ గా ఫోన్ చేస్తున్నా మేడం. ఈ కొట్లాటలు వద్దు నాయన, ఎందుకంటే తండ్రి మీద కోపం ఉంటే కదా, మేము కావాలని తండ్రి కొట్టించిండు. తండ్రి ప్లస్ 2వ భార్య వాళ్ళ అమ్మ నాయనోళ్ళు అందరు కలిసి కొట్టిండ్రు మేడం. కొంచెం కోపం ఉన్నందుకు నాయన నాకు కొంచెం టైం నాయన 1 నెల 10 రోజుల లోపల వస్తాయి. ఎందుకంటే ఇక్కడ కొంచెం పని చేస్తున్నా మేడం. పని చేసుకుంటున్నా కదా, డబ్బులు తీసుకున్న అంతకుముందు గొడవలు స్టార్ట్ అయినప్పుడు ఆ డబ్బులు వాళ్ళకు కట్టాలి కదా మేడం. డబ్బులు తీసుకున్నప్పుడు వాళ్ళకి కట్టాలి కదా. అందుకు కొంచెం టైం పెట్టినైనా వచ్చి క్లియర్ చేసేసుకుంటా పంచాయతీలో. ఊరికే వస్తానైనా అంటే ఇంటలేడు మేడం. మామిడికాయ చట్నీ కళ్ళకు రుద్దుకొని పోయి కొట్టి వీళ్ళ అమ్మోళ్ళు వచ్చి వీళ్ళ అమ్మోళ్ళు మామిడికాయ చట్నీ పెట్టి రుద్ది కొట్టిండ్రని వీళ్ళ అమ్మోళ్ళ మీద కేసు పెట్టింది మేడం. సరే, ఇప్పుడు మీరు ఏమనుకుంటున్నారు? ఏం పంచాయతీ చేసుకోవాలనుకుంటున్నారు? మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మేడం నేను చెప్పాలనుకున్నది అయితే ఈమెనైతే ఏం వదిలిపెట్టాను మేడం. ఆమెను కూడా ఏం వదిలిపెట్టాను మేడం. చేసుకుంటా, ఆమెకి ఇష్టమైనది ఉంటే సంసారం కూడా చేస్తా. కానీ మా ఊరికి అయితే నేను వెళ్ళను మేడం. మా ఇంటికి అయితే నాకు ఆ ఊరికి నాకు శాశ్వతంగా లేదు మేడం. ఇక్కడనే ఉంటే ఇక్కడనే ఈమెనవుతానో ఆమెనవుతానో పెట్టి చూసుకుంటాను మేడం. సరే, మీరిద్దరు చెప్పాల్సినంత చెప్పేశారమ్మా. అన్ని నిజాలే చెప్పారా? మీరు ఇప్పుడేమైనా చెప్పాలంటే ఇప్పుడే చెప్పేయండి. ఎలా జరిగినా ఏం జరిగినా పర్వాలే, సరేనమ్మా? వాళ్ళ అమ్మ నాన్న, ఆయన పెళ్లి చేసుకున్న ఆయన రెండో భార్య, వాళ్ళ అమ్మ నాన్న అందరు వచ్చారు. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.